కరివేపాకు పొడి కోసం కరివేపాకు సేకరించి దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోయే వరకు కూడా వడకట్టి దాన్ని ఇలా పలుచటి వస్త్రంలో ఆరబెట్టాలి. చల్లటి గాలికి ఎండలో పెట్టకూడదు. అలా ఆరిన కరివేపాకుని బాగా వేయించాలి. దీనికోసం కరివేపాకు, ధనియాలు, జీర, ఎండుమిర్చి, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు వీటన్నిటినీ కూడా మీ కరివేపాకు ఎంత ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మీరు తీసుకొని వీటన్నిటినీ కూడా విడివిడిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పదార్థాలతో అన్నిటినీ కూడా వేరే పక్కన పెట్టుకొని కరివేపాకు పొడిలో వీటన్నిటినీ వేసి కలపాలి. కలిపి మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అది దంచి కొట్టుకొని వేసుకొని ఇలాగ ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని ఉంచుకొని మీరు వేడివేడి అన్నంలో చక్కగా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. ఇది జుట్టుకి చాలా మంచిదంటారు. జుట్టు పెరగడం, జుట్టు నల్లగా రావడం ఇలాంటివన్నీ కూడా. అంతేకాకుండా ఇక చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కరివేపాకుని ఎప్పుడు కూడా తీసి పడేయకండి. కూరల్లో కానీ చారులో కానీ వేసినవి అన్నంతో పాటు వాటిని కలుపుకొని తినేయండి. ఇలా పొడి రూపంలో కూడా చేసుకొని తింటే మనకు చాలా బాగుంటుంది. ఇలా కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.